మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు సిగ్గుపడకోకుండా బ్రతకాలి అంటే, నీ చదువులో నీవు సిగ్గుపడకోకుండా బ్రతకాలి అంటే, నీ ఉద్యోగములో, నీ పిల్లల విషయంలో నీవు సిగ్గుపడకోకుండా బ్రతకాలి అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఆయన ఏది కూడా తక్కువ చేయడు. నీ చదువులో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ సంఘ ఆత్మీయ జీవితంలో కానీ ఏ విషయంలో తక్కువ చేయనీయడు. తన బిడ్డలని సిగ్గుపడనివ్వడు. మనం ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని ఎవరిని కూడా ఆయన సిగ్గుపడనివ్వడు. అన్నిటిలో ఉన్నత స్థితిలోనే పెడతాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే నీ బిడ్డలు ప్రతి విషయములో నా తండ్రి తలదించుకుంటూ సిగ్గుపడుతూ ఉంటున్నారు, అన్నిటి విషయంలో వారికి ఘనత దయచేసి నీ యందు విశ్వాసములే ఎదిగే బిడలుగా వారిని అభిషేకించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.